యాప్ ప్రమోషన్స్ కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. హీరోయిన్ నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి వాళ్ళ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు యాంకర్ శ్రీముఖిని ప్రశ్నించారు. సిఐడి అధికారులు M88 బెట్టింగ్ యాప్ తో శ్రీముఖి ఒప్పందం కుదుర్చుకున్న శ్రీముఖి బ్యాంక్ స్టేట్మెంట్ తో విచారణకు హాజరయ్యారు. అయితే తన ప్రమేయం లేకుండానే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో ఇరుక్కున్నానని శ్రీముఖి స్టేట్మెంట్ ఇచ్చింది. ఓ ప్రమోషన్ షూట్ లో పాల్గొన్న సమయంలో తనకు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివానని శ్రీముఖి తెలిపారు. ఈ కేసులోనే బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలను కూడా సిఐడి అధికారులు విచారించారు. టేస్టీ తేజ తన ఫుడ్ బ్లాగ్స్ లో బెట్టింగ్, గేమింగ్ యాప్ అడ్వర్టైజ్మెంట్లు ప్రమోట్ చేసినట్టు సిఐడి గుర్తించింది. ఈ విషయంలో ఏ యాప్లకు ఎంత మొత్తంలో తీసుకుని ప్రమోట్ చేశారనే కోణంలో టేస్టీ తేజను ఎంక్వైరీ చేసింది. 2 గంటల పాటు ఇదే విషయంపై ప్రశ్నించింది. యాంకర్ శ్యామలను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో సుదీర్ఘంగా విచారణ జరిపించారు. మరోవైపు ఇప్పటికే 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన సిఐడి విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ను విచారించింది.